బోధన్పట్నంలోని బ్రాహ్మణ గల్లీలో వెలిసిన శ్రీ దక్షిణాముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో వర్షాలు సమృద్ధిగా కురిసే రైతాంగం సుభిక్షంగా ఉండాలని ప్రజలందరికీ ఆయురారోగ్యాలు శాంతి సౌభాగ్యాలు చేకూరాలని సంకల్పించి బ్రాహ్మణ సేవా సమాజ్ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 72 గంటల అఖండ సంతత దారాభిషేకం అఖండ రుద్రాభిషేక మహోత్సవాలు గురువారం ఉదయం 10 గంటలకు మహాసమాప్తి కానున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గంగాధర్ రావు పట్వారి, బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ మహారాజ్ మాట్లాడుతూ సమాప్తి కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీలోని అన్ని కులాల సభ్యులు, గ్రామ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందడంతో పాటు తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విడిసి ప్రధాన కార్యదర్శి బీర్కూరు శంకర్, బ్రాహ్మణ సేవా సమాజ్ ప్రముఖ సభ్యులు వినోద్ పట్వారి, రెడ్డిక కుల సంఘ జిల్లా అడక్ కమిటీ సభ్యులు, కౌన్సిలర్ గుమ్మల అశోక్ రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. 2 గంటలు సతత ధారాభిషేకం చేయడం జరిగింది. రేపు 10 గంటలకు ఈ ధారాభిషేకం ముగుస్తున్నది కనుక మా గ్రామ ప్రజలందరికీ నా విన్నపం ఏమనగా, మీరందరూ 10 గంటలకు వచ్చి మన దక్షిణాభిముఖి హనుమాన్ దర్శనం చేసుకొని మీరు ప్రసాదము తీసుకొని పోగలరని నా యొక్క విన్నపం. అందరికి కూడా జై శ్రీరామ్, జై హనుమాన్. ఇంతకుముందే పెద్దవాళ్ళందరూ కూడా దీని గురించి చక్కగా విశ్లేషణ ఇచ్చారు. ఇది బోధన్ పట్టణంలో గల దక్షిణముఖి ఆంజనేయ స్వామి దేవాలయం. ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఈ మన బోధన్ బహుధాన్య నగరంలో 7 దేవాలయాలను ప్రతిష్ఠించినటువంటిది సాక్షాత్ రామదాస్ స్వామి గారు. ఎక్కడైతే దక్షిణముఖి ఆంజనేయ స్వామి కనబడతారో అది సాక్షాత్తు ఆ స్వామి ప్రతిష్ఠించినటువంటి దేవాలయం అని చెప్పడంలో ఎలాంటి కూడా సందేహం లేదు. అంతకుముందే నాకు పెద్దలందరూ తెలియజేశారు, ఇలా మన బోధనలో ఎక్కడెక్కడ ఉన్నాయనేటువంటిది కూడా విశ్లేషణ మన బాబాగారు ఇచ్చారు. దాంట్లో భాగంగా ఇక్కడ పురాతనంగా వచ్చేటువంటి సాంప్రదాయం ఏంటంటే, ఎప్పుడైతే బోధన్ పరిసరాలలో వాన కురియడం లేదు, మరి అనావృష్టి జరగబోయే సమయం వస్తున్నది అని అంటే, ఇక్కడ కంపల్సరిగా తప్పనిసరిగా 3 రోజులు సంతద్ధార అభిషేకం చేస్తే ఎంత వర్షం పడుతుందో మనం అసలు ఊహించలేనటువంటి ఘట్టం కూడా మనకి ఇక్కడ సాక్షాత్కారంగా నిదర్శనంగా ఉంది. ఇప్పుడు గత 2 రోజుల నుంచి మేము ఇక్కడ అందరం కూడా బ్రాహ్మణోత్తములందరూ కూడా కలిసి మహారుద్రాభిషేకం, సంతత రుద్రాభిషేకం ప్రారంభం చేశాము. నేటికి 3వ రోజు ఇది. 2 రోజుల నుంచి చక్కగా వర్షం కురుస్తుంది. ఇది అంతా కూడా వరుణ దేవుని యొక్క కృపా కటాక్షాలని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. అలాగే రేపు మరి సమాప్తి ఉంటుంది. దీనికి 3 రోజులు 72 గంటలు మేము పరిసమాప్తి చేస్తున్నాం. దాంట్లో భాగంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుల పెద్దలు, కుల సభ్యులు 60 మంది ఎవరైతే కుల పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు ఇక్కడ 10 గంటల నుండి 11 గంటల లోపల ఇక్కడ మీరందరూ కూడా హాజరు కావాలి. ఎందుకయ్యా అంటే, ఒక దేవుడి దగ్గరకు వెళ్తున్నప్పుడు 10 మంది వెళ్తే మన యొక్క ఏదైతే రిప్రజెంటేషన్, ఏదైతే మన మొర ఉందో అది తొందరగా మనకు శాంక్షన్ అవుతుంది. కాబట్టి మనం గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క వ్యవసాయదారుడు, ప్రతి ఒక్క హిందూ భక్తుడు కూడా ఇక్కడికి వచ్చేసి రేపు పరిసమాప్తి చేసి ఆ జలాన్ని యొక్క తీసుకొని మన పొలంలలో ఇతరత్రల ఆ నీరుని చల్లితే మనకు సస్యశ్యామలంగా అభివృద్ధి అవుతుందని చెప్పేసి వేదాలు పురాణాలు చెప్పడం జరిగింది. కనుక రేపు సమాప్తి కనుక వీడీసీ, మన బోధన్ వీడీసీ గ్రామ పెద్దలు అందరూ కూడా రేపు ఇక్కడికి రావాలి. 60 కులాల తరపుల వాళ్ళందరూ కూడా ఇక్కడ మరి హాజరు కావాలని ప్రత్యేకంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దలందరూ కూడా చెప్పారు. కనుక రేపు అందరూ కూడా మరి ఇక్కడ హాజరు కావాలి. ఆ యొక్క స్వామిని దర్శించుకొని తీర్థప్రసాద్ స్వీకరించి లోకం అంతా కూడా సుభిక్షంతం కూడా అని కోరుదాం. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఎందుకంటే అందరు క్షేమంగా ఉంటేనే మనం క్షేమంగా ఉంటాం. కాబట్టి అందరూ కూడా రేపు రావాలని మరీ మన యొక్క బ్రాహ్మణ సమాజ్ నుంచి మరియు వీడీసీ పెద్దల తరఫు నుంచి మీ అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై వరుణదేవ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.